తెలంగాణ గెజిటెడ్ అధికారుల కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాంగన ఎంత క్షణాల మీద రంగులు మార్చేసి ఏం మాటలు మొదలు పెట్టారో మనందరం చూసినాం, ప్రజలందరూ చూసినాం. అంటే ఏ విధమైన దగ మనల్ని వెంటాడుతుంటుందో మనకు వాళ్ళే చెప్తున్నారు. మేము మిమ్మల్ని బతకనీయం, మిమ్మల్ని పీక్క తింటనే ఉంటాం, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని మనల్ని వాళ్ళే హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుల కంటే కూడా వాళ్ళే ఎక్కువ మనకు సందేశం ఇస్తా ఉన్నారు. అర్థమైపోయింది తెలంగాణకు, అందరు రంగులు బయటపడిపోయినాయి. ఇంకా ఇప్పుడు తెలంగాణ ఆగుతుందా? ఊకుంటారా తెలంగాణ వాళ్ళు? కొట్టద్దే, నువ్వు కొట్టేది పంచాలి కానీ కొడతా మీద వాళ్ళు. పాములన్నీ సమావేశం పెట్టాడు ఆయన, అన్నందుకు చెప్తున్నాను. పాములు సమావేశం పెట్టుకున్నారే నీ అమ్మాయి ఎప్పుడు చూసినా మనం కొట్టి చంపుతారు, ఏ సంగతి రా భయ్. శంకర్ నువ్వే అడుగుదామన్నారు. అందరు కలిసి ఇద్దరు ముగ్గురిని రిప్రజెంటేటివ్స్ పెట్టుకొని దేవుని దగ్గర పంపించి శంకర్ను గుడికి పోయినాయి ఆ పాములు. స్వామి మమ్మల్ని ఎవ్వరు చూసినా కొట్టి చంపుతాను, ఏం చేయాలంటే మీరు అందరినీ కలిసి చంపుతాను కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కొట్టి చంపుతాను. మళ్ళా పాములు బ్యాక్ వచ్చేసి దేవుడికి ఇట్లా అన్నాడా అని సమావేశం పెట్టి వీడికెళ్ళి కరసుడు బంద్ అని తీర్మానం చేసి పాములు కరసుడు బంద్ చేసి తర్వాత ప్రజలకు భయం పోయింది. ఇక ఒక కట్టెల మోపులు అమ్ముకుంటూ ఉంటారు కదా పాపం గ్రామీణ ప్రాంతాలలో, ఆయన అడిగి పోయిండు బ్రహ్మాండంగా కట్టెలని కొట్టి మోపు కట్టి తాడు మర్చిపోయింది పాపం, మోపు కట్టే తాడు అక్కడ చూసేవరకు మంచి నాగుమా పడిపోతుంది. కడతలేదు కాబట్టి ఆయన దాన్నే పట్టిండు, మోపు కట్టిండు, ఇంటికి తెచ్చిండు. తెచ్చి ఏం చేసిందంటే కట్టెల మోపు కదా, మోసి బరువు ఉంటుంది, అడుగు నుంచి తీసుకొని వస్తారు ఇంటికి. వేరే బ్యాగు ఏదైనా బాటిల్ అవుతారో మళ్ళీ నిదానంగా పెడతాం. కానీ కట్టెల మోపు దిప్పుకొని ఎత్తేస్తారు. ఎత్తేసే వరకు పాప మా పాము బొక్కలన్నీ రిపోయింది. దేక్కుంటా మళ్ళా శంకర్ని గుడికి పోయి స్వామి నువ్వు చెప్పినావు మళ్ళా ఉల్టా అవుతుంది మాకు, ఇదేం కాదని నీ పిచ్చిదాన నీకు ముఖం లేదు, నిన్ను కరవద్దని చెప్పినా కానీ నీకు బుస్సు తప్పుకోమని చెప్పినా, నువ్వు సరే ముట్టపోయినప్పుడు బుస్సు అంటే కూడా ఆ దగ్గర తుంటుంది ఒక దెబ్బకు. అవి గట్లుండాలి మాత్రం, అవి కొడతా ఇప్పుడు అట్లా అంటే అక్కడ చూసినామా మనం కొట్టామంటాం. ఇప్పుడు వీళ్ళు ఏం జరుగుతుందండి? రెండు విషయాలు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు 45-50 రోజులైందా సార్? 50 రోజులు ప్రకటన ఇచ్చారు. సరే వాళ్ళు ఏదో సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ మిత్రులు కావచ్చు, ఇంక ఇతర మిత్రులు కావచ్చు, మాకేదో ఇబ్బందులు వస్తాయి అని చెప్పుకుంటూ కొంత ఉద్యమం కథనం కార్యక్రమం, అది మంచి ఉద్యమమా డూప్లికేటా మనం అవసరం లేదు. ఏదైనా కానీ ఒకటి బదాల వాళ్ళు ఉల్లి పెడతారు. రాజకీయ నాయకులు పాపం ఢిల్లీ యాత్రల మీద యాత్రలు, మాత్రల మీద మాత్రలు, వాళ్ళు పడే తిప్పల వాళ్ళు పడతారు. లోపల మాట్లాడితే వాడికి వాడు ఆడ చెప్పింది ఏందో వీడి ఎందుకంటే బయటకు వచ్చే పత్రికలకు ఆపేస్తాం గ్యారంటీ మాట. అసలు ఇబ్బంది లేదు. నేను ఇక్కడ బాధపడేది ఏంటంటే ఇవ్వరం మనుషులను కూడా 1000 సంవత్సరాలు బతకడానికి రాలేము మనం, బతకం కూడా ఇంపాసిబుల్. ఎవరైనా భగవంతుడు ఎంత ఇస్తారో ఆయుష్ మహాదో 100 ఏళ్ళు బతికి సస్తం. ఇలా ఆంధ్ర ప్రాంతంలో కనీసం ఒక మేధావి ఉన్నాడా నాకు డౌట్. 50 రోజులలో ఒక్క క్వాలిటేటివ్, ఒక్క స్టేట్స్మెన్లీ స్టేట్మెంట్ వచ్చిందా? ఒక్కటన్నా అట్ మేము కలిసి ఉంటాం. రోజుకు 400 కేసీఆర్ బొమ్మలు, దిష్టి బొమ్మలు అలబెట్టుకుంటే కలిసి ఉంటారు. మీరు ఎందుకు అలబెడుతున్నా నాకు అర్థం కాదు. ఏమి తిట్టుడు ఇక వాళ్ళకి మొక్కాలి. నాకు దునపోతు మీద ఊరేగించుడు, గాడి మీద ఊరేగించుడు టీవీలలో మీరు చూస్తారు కదా. నేనేమో చూసుడు బంద్ పెట్టి ఎవడు పెట్టుకోవాలి సొలుపురాను అంటారు. చూసుడు బంద్ పెట్టి మా కేజీరావు గారు అంటుంటారు, ఎవరు బాగా ఫేస్బుక్ బగ్ అయిపోయినావు శేఖర్ నువ్వు. ఆ ఫేస్బుక్ అని ఉంటుంది కదా సోషల్ మీడియా, దాన్ని చూడు మొదలు పెట్టినది. అందులో ఇదే దుకాణం. తెలంగాణ ఆంధ్రుని తిట్టా, తెలంగాణ తిట్టా. బాగా మన తెలంగాణ పిల్లలు నిజంగా అభినందించాలి.
గర్ల్స్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న పోరాటం మామూలు పోరాటం కాదు. ఎటువంటి వెతికి పెడుతుందంటే ఉద్యమ సందర్భంగా మనం ఆలోచించిన అనేక విషయాలు కూడా వాళ్ళు వెతికి తవ్వి తీసి ఇగో ఇదిరామా చరిత్ర అని పెట్టి ఓడు పెట్టిండోడు కార్టూన్ నేను చూసాను. ఎంత షార్ప్ గా పిల్లలు ఎంత ట్రాక్ లో ఉన్నారంటే అటు ఆంధ్రలో పెట్టిండి, ఇటు ఈయనని పెట్టిండు. విడిపోతే మేము అడక్క తిట్టమా అని ఆంధ్రలో అంటే విడిపోకపోతే నువ్వు దొబ్బి తీతావా అని పోయాడు. అంటే దాన్ని ఎంత అర్థం ఉంది, దట్ స్పీక్స్ వాల్యూ. దాని గ్రంథాలని మనం అర్థం చేసుకుంటాం. దాని ఎన్నుకున్న ఆవేదన ఎంత ఉంది, ఎంత ఆర్తి ఉంది అంటే తెలంగాణ అంత పరిణతి చెంది ఆ పరిణతితోని తన అస్తిత్వాన్ని సంతరించుకోవాలనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో ముందుకు పోయి తెలంగాణ సాధించుకున్నది. అయిపోయిన తెలంగాణ ఇప్పుడు ఎవ్వడు ఆపలేడు. అది ఎవరితో అయ్యే పని కాదు.